అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేను మెత్త పకోడీ చేస్తున్నానండి. దానికి ఒక కప్పు శనగపిండి, ఒక పావు కప్పు బియ్యపిండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి, సన్నగా దరుక్కోవాలండి, ఇట్లా పొడవుగా. పచ్చిమిర్చిలండి, సన్నగా ఇట్లా దరుక్కోవాలి. ఒక్క రవ్వ కరివేపాకండి, ఇది సన్నగా దరుక్కోవాలండి. సరిపడిన ఉప్పు, ఒక అర స్పూన్ ధనియాలు, ఒక పావు స్పూన్ జీలకర్ర, కొద్ది కచ్చాపచ్చ దంచుకోవాలండి, కొద్ది సోడా ఉప్పు, సరిపడే కారము, కొద్ది పసుపు, ఇవన్నీ వేసి ఒక గిన్నెలో కొద్ది నీళ్ళు వేసి కలుపుకోవాలండి. గిన్నెలో నీళ్ళు వేసి కలుపుకునేటప్పుడు కొద్దిగా 2 స్పూన్లు నూనె కూడా వేసుకోవాలండి. సరిపడిన నూనె పోసుకొని హీట్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా నూనె వేసుకొని గట్టిగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు బాగా కనపడేటట్టు కలుపుకుంటే పకోడీ వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి. నూనె కాగిందో లేదో చూసుకోవడానికి ఇట్లా కొద్ది పిండి వేసుకుంటే సరిపోయిద్దండి. నూనె కాగిందండి. ఇప్పుడు ఇట్లా కొద్ది వేసుకుంటూ చేసుకోవాలండి పకోడీని. ఇలా వేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి వేగే వరకు. చూడండి, పకోడీ కాలిందండి. మెత్త పకోడీ ఇంతకంటే గట్టిగా కాలిస్తే టేస్ట్ ఉండదండి. ఇట్లా అయితే ఉల్లిపాయ మనకు బాగా తగులుతూ చాలా బాగుంటుందండి. ఇంక ఇప్పుడు వేగింది కాబట్టి తీసేయచ్చండి. ఇలా అంతా పిండి వేసుకొని పకోడీ బాగా కాల్చుకొని చేసుకోవాలండి. ఇలా గట్టిగా కలుపుకోవటం వల్ల పిండి నూనె కూడా ఎక్కువ పీల్చదండి. ఇదిగోండి, నూనె పోసిందంతా అట్లాగే ఉందండి. ఫైనల్లీ మెత్త పకోడా ఇంత చక్కగా రెడీ అయిందండి. మెత్త పకోడీ చూస్తే ఎవరికైనా నోరు ఊరుతుండండి. ఎప్పుడెప్పుడు తినాలా, ఎప్పుడెప్పుడు టేస్ట్ చూడాలా అనిపిస్తూ ఉంటుందండి. ఎంత బాగా కనపడుతుందో. ఇట్లా కొద్ది పిండి వేసుకొని ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మనకు నోటికి తినడానికి చాలా బాగుంటుందండి. శనగపిండి వల్ల మనకు గ్యాస్ సమస్యలు అట్లాంటివి ఏమి రావండి. కొద్దిగా బియ్యపిండి వేసుకున్నాం, శనగపిండి కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదండి. నూనె కూడా ఎక్కువ పీల్చుకోలేదండి. ఇది ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటుందండి. అన్నంలో, కూరల్లో, సాంబార్లో నలుచుకొని తినడానికి కూడా చాలా బాగుంటుందండి. దీంట్లో ధనియాలు, జీలకర్ర వాడటం వల్ల మనకు గ్యాస్ సమస్య అట్లా కూడా ఏమి రాదండి. మీకు కూడా ఈ పకోడీ తినాలని బాగా నోరూరుతుంది కదండి. అయితే వెంటనే రెడీ చేసుకోండి.